birth. What is the end of education? What's the end of education? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. It is very important. దీనిని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making effort to know this. What is the end of education? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు. If anyone asks what is the end of education, they say education has no end. దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనే దానికి ఎండ్ ఉంటుండది. There is an end to reading and writing. కానీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. But the end of education is character. ఈ క్యారెక్టరే లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రమూ ఉపయోగించదు. Without character, education is useless. పూర్వము ఋషికులములందు Earlier in hermitages, అనేక మంది ఋషులు many sages, తెల్లవారి రాత్రి అనేటువంటి సమయం చూడకుండా they didn't go by the timing day వారు and ఎక్కడికి night. వెళ్ళినా వారి వెంట శిష్యుల్ని తీసుకుని పోయి They were accompanied by disciples. నడుచుకుంటూ కూడాను వారికి ఉపదేశం చేసేటువంటి వారు. Even while walking, they used to teach. మనది అట్ట కాదు. Ours is not like that. తెల్లవారి 8 గంటల మొదలుకొని 8 o'clock in the morning. మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్. We have classes till 12 o'clock in the తర్వాత afternoon. 2 గంటల నుంచి From 1 o'clock, 5 గంటల వరకు మరి క్లాసెస్. we have classes till 5 ఈ o'clock. విధంగా మనం అవర్స్ నిర్ణయం చేసుకొని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జ్. We base our studies on timetable and hours. It is limited knowledge. కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు. Ours is not limited knowledge. క్యారెక్టర్ కి లిమిటే లేదు. Character has no limits. కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్. The limitless character, acquisition, cultivation is the end of education. ఇది మన నడకలో ఉంటుండాలి. This has to be in our మన behavior, ప్రవర్తనలో ఉంటుండాలి. in our conduct, నిత్య జీవితంలో ఉంటుండాలి. in our daily life, మన మాటల్లో ఉంటుండాలి. in our words. ఆటల్లో ఉంటుండాలి. And song. ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులను బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి. All our words should be so soft and sweet that do not hurt others. కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు, Character is not limited to మన conduct. మాటల్లో కూడా ఉంటుండాలి. It should be there in our You words. cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can speak obligingly. ఇది కూడా ఒక క్యారెక్టర్ కి సంబంధించినటువంటిదే. This is also related to మనం character. చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ సంబంధించినటువంటిదే. All our actions are related to character. ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు. Ladies cook at home. ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి. They need specific quantity of rice to ఈ boil. సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి? They should also decide the container, the size. కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడాను మార్చుకోవాలి. Basing on the material they collect, they would have the container. పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి. Basing on the container, you may have to change the material. ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?